ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ మంగళవారం ఉదయం 3:30 నుంచి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేచున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పరిసరాలు, గుడి తిరువీధులు పరిశుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్ పనులు ఎప్పటికప్పుడు పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనం సులభంగా కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమ్మవారి గుడిలోకి వస్తానే అమ్మవారు పద్మావతి అమ్మవారి మాదిరిగా ఉంటుంది. చిరుతానూరు అమ్మవారి మాదిరిగా ఉంటుంది. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేట్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. మన వాళ్ళు ఒక సంవత్సరం నేను చేయించిన, మళ్ళీ వదిలేసిన. ఆ బాధ్యత తీసుకోవాలంటే బాధ్యత తీసుకోవాలి. ఊర్లో కార్యక్రమాలు తీసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ అవును, 2 రోజులు 3 రోజులు ముందు చెప్పరు కదా. ఇది కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ. మీకు కదిరి సిటిజన్స్ అంతా కూడా డిపార్ట్మెంట్, పోలీస్ కానీ, మీ రెవెన్యూ వాళ్ళకి కానీ, మున్సిపాలిటీకి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ రియల్లీ థ్యాంక్ఫుల్. బాగా చేసినారు, కమిటెడ్గా చేసినారు. దట్ షుడ్ బి ద స్పిరిట్. మనం ఇంకా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఇచ్చిన చేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆర్గనైజ్డ్ పోయింది. అంత క్రౌడ్ లో కూడా వాళ్ళకి బేసిక్ ఏమంటే ఇప్పుడు పార్కింగ్, వాటరు, ఎలక్ట్రిసిటీ 3 ఇబ్బందిగా వస్తుంటున్నారు. బాగా వర్క్ చేస్తున్నారు. ఒకసారి మనం ఏం చేస్తున్నామంటే పెట్టిండే డబ్బులు సరిపడా మనం చేయించుకోలేకపోతాం. ఎందుకంటే ప్రతిసారి లాస్ట్ మినిట్ డిసిషన్ తీసుకుంటాం. మనకు ఇంత కంఫర్టబుల్ గా ఎప్పుడు చేయలేదు. దానికనే సూర్యుకి మొదట్లో అడ్వాన్స్ చూసేదానికి చాలా వీళ్ళకి కూడా ఇంత బాగా చేశారని చెప్పి వాళ్ళ చాలా ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు మొదటిగా నిన్నటి రోజు జరిగిందే ఇజ్తిమా ఏర్పాట్లు నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తాను. పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ అథారిటీస్ కానీ, ఈవెన్ మీడియా వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ చాలా బాగా చేసినారు. డివోటీస్ కూడా చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా బాగుంది స్వామి. ఈసారి అలంకారాలు అద్భుతంగా ఉంది. మీరు కూడా శానిటేషన్ మీద యాక్చువల్గా కమిషనర్ గారే నాకు ఇంపార్టెంట్. మీరు మున్సిపాలిటీ వాళ్ళకు కోఆర్డినేట్ చేసి వాళ్ళు ఆర్డర్ వాళ్ళు అలవాటు పడిపోయారు. స్ట్రీమ్ లైన్ ఎక్కువ చేసుకుంటాం. శానిటేషన్ మాత్రము స్టిల్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. మనం చేయడం లేదు. నటరాజన్న, నువ్వేమన్నా తీర్థ ప్రసాదాలు స్వీకరించినావంటే మేము అయిపోతాం. ఎంతమందిని? 15 మందితో కాదండి, 15 మందితో కాదండి. ఇంకా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ తిరువీధులు ఉంటాయి. ఈ తిరువీధుల్లో ఎక్కడికక్కడ నువ్వు ఒకసారి కౌన్సిలర్లకు అప్పచెప్పినావు. ఆసారి శానిటేషన్ అనేది సూపర్గా జరిగింది. ఏమంటే ఒక చిన్నది పడతానే ఎత్తేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు జరగలే ఆ ప్రాక్టీస్. 1 సంవత్సరం చేయించినాం. 2వ సంవత్సరం నుంచి అలవాటు పడతారనుకుంటున్నాము. మళ్ళీ మామూలే బెత్తం పట్టుకొని ఎంట పడితే కానీ చేయరు మన వాళ్ళు. ప్రతి తిరువీధిలో కూడా రేపే ఉండేది. ఇంకా ఇప్పుడు వాడి ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ పెట్టుకుని మా వాళ్ళు కూడా చూస్తారు. మీరు రియల్లీ మీ ఆ బజార్కి 2 పెట్టండి మీ తరఫున శానిటేషన్ వర్కర్. ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
గత 10 రోజులుగా అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మళ్ళీ ఒకసారి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. చాలామంది తిరుమలకే పోవాలని ఆలోచనతో ఉంటారు. ఏ వైష్ణవాలయంలో కూడా మీకు అదే పుణ్యం ప్రాప్తిస్తుంది. ప్రత్యేక అందుకు ఒక వేదికగా నిలబడబోతోంది మీకు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి. దయచేసి అందరూ కూడా ఆహ్వానితులే. అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఎమ్మెల్యే గారు కాదు, ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, వారందరి సహాయ సహకారమే ఈ రోజున మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోగలుగుతాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేడుక కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత వేడుకగా జరిగే విధంగానే మా అందరిలో కూడా ఒక పట్టుదల ఉంది. తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, పెద్ద ఎత్తున భక్తాదులు వస్తారు, పారిశుద్ధ్యం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వాటికి అనుగుణంగానే చేయాలనే ఒక ఆలోచనతోనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని పట్టుదలగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు అన్ని దేవాలయాల్లో కూడా మీరు గత 18 నెలలుగా గమనిస్తే ఆహార పానీయాల విషయంలో, ప్రసాదాల విషయంలో, ఆ దేవాలయ పరిసరాల పరిశుభ్రత విషయంలో పెద్ద ఎత్తున శ్రద్ధ కనపరుస్తున్నాం. మార్పును కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజున అన్నప్రసాదాలు చూస్తే ప్రతిరోజు మెనూ కూడా సీఎంఓనే మానిటర్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైనా లోటుపాట్లు కానీ కంప్లైంట్స్ కానీ వస్తే ఈ రోజున తిరుమలలో అయితే 25 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని క్యూ లైన్లని మానిటరింగ్ చేసే పరిస్థితి, భక్తుల దర్శనాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చినారు. అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఇక్కడ కూడా భక్తాదులు పెరిగినటువంటి నేపథ్యంలో టెక్నాలజీ వినియోగం కూడా ఈ దేవస్థానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. శాంతి భద్రతలు కూడా